ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వాటి నుంచి పెద్ద భయపడాల్సినటువంటి పని అనేటటువంటిది లేదు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక విద్యార్థులకు తప్ప మిగిలిన అన్ని రంగాల వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. కుటుంబపరంగా బాగుంటుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. అయితే ఆర్థికంగా మంచి డెవలప్మెంట్లోకి వెళ్ళటం అనేది జరుగుతాయి. గతంలో చేసిన అప్పులన్నీ తీరటం, రుణం విముక్తులు అవ్వటం అనేటటువంటివి జరుగుతాయి. న్యాయపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రం ప్రతి విషయంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాం, పనుల్లో ఆలస్య వాయిదాలు పడుతూ ఉంటాం అనేటటువంటివి మాత్రం జరుగుతాయి. కనుక విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో తొందరపాటు పనికిరాదు. ముఖ్యమైనటువంటి విషయాలు వాయిదాలు వేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు పై అధికారుల వల్ల మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి ఉద్యోగస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. గృహంలో శుభకార్యాలతో పాటుగా ఆర్థికంగా మంచి బలం చేకూరటం, గతంలో చేసిన అప్పులన్నీ తీరటంతో పాటుగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. షేర్ మార్కెట్ల పరంగా కూడా ఈ రాశి వారికి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవిగ్రహ ధనుసు రాశిలో సంచారం వలన వీరికి అనేక రకాలైనటువంటి యోగాలు కలిగేటటువంటి అవకాశాలతో పాటుగా ఆర్థికంగా మంచి డెవలప్మెంట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా విద్యార్థులకు మాత్రం కొంచెం సమస్యలు తలెత్తుతున్నాయి. మిగిలిన అన్ని రంగాల వారికి బాగున్నాయని చెప్పవచ్చును. సినీ రంగం వాళ్ళకు కూడా మంచి అవకాశాలు కలిసి వచ్చే ఒక విధంగా ఉన్నాయి. అయితే ఏదైతే విద్యార్థులకు ఇబ్బందిగా ఉందో దానికోసం ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణగా చేయటం, బుధవారం రోజు లక్ష్మీనరసింహస్వామికి అష్టోత్తర పూజ చేయటం, తర్వాత వచ్చేసరికి ఏమో ఆంజనేయ స్వామికి సంబంధించి గంధ సింధూరంతో మంగళవారం రోజు అష్టోత్తర పూజ చేయటం, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేయటం, ఇవి చేయటం వల్ల ఉద్యోగస్తులకు అదేవిధంగా విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వారు ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటు అవటం అనేది జరుగుతాయి.